హలో! మీరందరూ బాగున్నారనుకుంటున్నాము. ఈరోజు వ్లాగొచ్చి మేమైతే స్నో ప్లేస్‌కెళ్ళాము. సో, అదంతా వీడియో చేసి వ్లాగ్ అయితే చేశాను. ఇక్కడి నుంచి మీకక్కడ మంచు కొండ కనిపిస్తుంది కదా! గ్లేషియర్. సో, అక్కడికి మేము వెళ్ళాల్సింది. సో, మేమైతే హోటల్ బుక్ చేసుకున్నాము. నేషనల్ బ్యాక్ ప్యాకర్స్ అని. ఆహ్, సో, ఇప్పుడైతే మేము లోపలికి చెకింగ్ చేస్తున్నాము. థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్‌లో ఉందది. సో ఈ బ్యాక్ ప్యాకర్స్ హోటల్లో వచ్చి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. సో అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఐటమ్స్ అన్ని మనమే తెచ్చుకోవాలి. సో మేము మార్నింగ్ అయితే కాఫీ చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము హోటల్ చెక్అవుట్ చేస్తున్నాము. కారు మీద అంతా మంచు పడింది. మేము నైట్ అయితే పెట్టాము. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది అనేది. సో నైట్ అంతా -1 -2లో ఉంది. బ్యాక్ సైడ్ అవసరం లేదురా. సో ఇప్పుడైతే మేము ఆ స్నో ప్లేస్కి ఆ మంచు కొండల దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో దాని ప్లేస్ వచ్చి మౌంట్ రుపెహు అంటారు. I'm feeling excited and yeah, bit like nervous, like if we get too cold there here. So good that we cover ourselves a little bit. So let's go. అక్కడ ఈ గ్యాప్ నుంచి వాటర్ ఉంది మళ్ళీ అక్కడ చూసుకుంటాం. చూసావా? ఘాట్ రోడ్ అని ఘాట్ రోడ్ లో లేదు, పక్కనది లోతది. అవును. అదే మనాలి అలా ఉంటది కదా. కొండల మధ్యలో సో మొత్తానికైతే మేము ఈ వాకపాక స్కై గండోలాకి అయితే వచ్చాము. సో కార్ అయితే పార్క్ చేసి మేము నడుస్తున్నాము. ఈరోజు వెదర్ వచ్చి మీరు చూసారు కదా, చాలా విండీగా ఉంది. సో మాకు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు కోల్డ్ అయితే ఈరోజు టెంపరేచర్ -6లో ఉంది. సో ఇప్పుడైతే వాకపాక స్కీ ఏరియాకి అయితే వచ్చాము. సో మీరు కింద చూస్తున్నారు కదా, ఇదంతా వాళ్ళు స్కీయింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మీకు హెలికాప్టర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇక్కడ ఎమర్జెన్సీ రెస్క్యూ సర్వీస్కి. సో ఇది కూడా ఉంది. సో బస్ వస్తుంది కదా, ఇదైతే షటిల్ సర్వీసెస్. వాళ్ళు కింద నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వరకు కూడా బస్సులో రావచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి హ్యాపీ వ్యాలీ. సో అక్కడ మనకి లిఫ్ట్ మీద కిందకి వెళ్తే సో అక్కడ మన స్కీయింగ్ కానీ స్నో బోర్డ్ కానీ అక్కడ చేయొచ్చు. సో చలి అయితే విపరీతంగా ఉంది. సో మా గ్లౌజెస్ అయితే ఎక్కడ సరిపోవట్లేదు. సో అందుకే మేము షాప్కి వచ్చి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గ్లౌజెస్ అయితే తీసుకున్నాము. My legs are so cold. There we go.
ఏయ్ సో ఇప్పుడైతే మేము రోప్ వేకి టికెట్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ దీన్ని గండోలా అంటారు. ఇప్పుడైతే మేము రోప్ వే గండోలా లోపలికి అయితే వెళ్తున్నాము. Are they going down? Oh, look at the footsteps. Maybe those people climbed all the way out here. Huh? Come on. Step. సో మొత్తానికైతే మేము పైకి కొండ మీదకి ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. అంటే ఒక 12 to 15 మినిట్స్ అయితే టైం పట్టింది పైకి రావడానికి. సో ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే. స్కూల్ హాలిడేస్ ఉండడం వల్ల చాలా అయితే క్రౌడెడ్ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. సో మేమైతే పైన కొండ మీదకి వచ్చాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. Anshu. Yeah, come here. Anshu, go. Wow, nice Anshu. Oh, sorry. Yeah, it's What if we make a tower instead? What if we make a tower instead? walk just మేమైతే ఇక్కడ ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ నుంచి మేమైతే లైన్లో వెయిట్ చేస్తున్నాం కిందకి వెళ్ళడానికి. సో వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో మేమైతే ఆల్రెడీ కులు మనాలికి వెళ్ళాము. సో ఆ ఎక్స్పీరియన్స్ తెలుసు. సో కులు మనాలి ఎవర్ గ్రీన్, బట్ ఇది కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోప్ వే కానీ ఈ వ్యూస్ కానీ.
ఇక్కడ మీరు కింద చూస్తున్నారు గదా! వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో, ఎవరైతే స్కీయింగ్ చేశారో పైన సో, వాళ్ళంతా కిందకి నడుచుకుంటూ వెళ్తున్నారు. Come. Stop. మేము మార్నింగ్ నుంచి స్నోఫాల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే స్నోఫాల్ అయితే చూసాం వచ్చే ముందు. సో, ఫుల్ హ్యాపీ. తీస్తున్నా